పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో ఒక 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఎప్పుడు కొత్త పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఈ రిపబ్లిక్ డే సేల్స్ లో బెస్ట్ ల్యాప్టాప్స్ పర్చేజ్ చేయాలంటే ఈ వీడియో మొత్తం చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. దీనిలో 30,000 to 1 lakh రూపీస్ వరకు అయితే ల్యాప్టాప్స్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ బిజినెస్ పరంగానైనా కానీ, అండ్ స్టడీ పరంగానైనా కానీ, అండ్ జాబ్ పరంగానైనా కానీ డిఫరెంట్ కేటగిరీలో డిఫరెంట్ అయితే తీసుకురావడం జరిగింది. 4,000 to 10,000 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నాయి అనమాట. నేను ప్రజెంట్ 16th ఈవినింగ్ 8 o'clock అయితే నేను రికార్డ్ అయితే చేస్తున్నానండి. అండ్ ఇవి నేను 17th మార్నింగ్ అయితే ఇది వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. అప్పటి వరకు అయితే అందరికి సేల్స్ అయితే ఓపెన్ అయిపోతాయి అనమాట. ఈ రోజు ఓన్లీ ప్రైమ్ మెంబర్స్ లకు, బెస్ట్ మెంబర్షిప్స్ వాళ్ళకి మాత్రమే డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. SBI కార్డ్ అయితే మాత్రం అమెజాన్ లో, అండ్ HDFC కార్డ్ అయితే మాత్రం ఫ్లిప్కార్ట్ లో అయితే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ కార్డ్స్ యూజ్ చేసుకుంటేనే మీకు ఈ ఫైనల్ ప్రైస్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా EMI లో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఫైనల్ అయితే ఇట్లా వస్తుంది అనమాట ఈ ప్రైస్ అనేది. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం 30,000 లో స్టూడెంట్స్ కోసం అని చెప్పి అనుకోవచ్చు. 30,000 ఎందుకంటే బిఫోర్ 30,000 అయితే మీకు ఏవి ల్యాప్టాప్స్ అయితే మాత్రం బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే లేవండి. నేను బెస్ట్ ల్యాప్టాప్స్ అనుకునే మాత్రమే ఇందులో తీసుకురావడం జరిగింది. దాని మీద కూడా యూజ్ ఆఫర్స్ ఉన్నాయి మాత్రమే తీసుకోవడం జరిగింది. బెస్ట్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే HP 15S. ఇది 12th జనరేషన్ ఇంటెల్ కోర్ అయితే i3 తో వస్తుంది అనమాట. ఇది 12th జనరేషన్. 30,990 రూపీస్ కి వస్తుంది. ఇది మీకు బేసిక్ వర్క్స్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. స్టూడెంట్స్ కి అయితే బాగుంటుంది. మీకు ఇందులో MS Office అండ్ Windows 11 కూడా ఫ్రీగా ఇస్తారు. అండ్ లైఫ్ టైం ఫ్రీగా ఉంటుంది. అది కూడా నేను చెప్పే అన్నిట్లలో కూడా Windows 11 అండ్ ఆఫీస్ అయితే మీకు ఫ్రీగా వస్తున్నాయి. కొన్నిట్లో రావట్లేదు, రాని వాటిని నేను మెన్షన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంటెల్ ఆసూస్ వివో బుక్ 15 అండి. అండ్ ఇంటెల్ కోర్ i3 13th gen తో వస్తుంది. అండ్ దీనిలో స్పెషల్ చెప్పాల్సింది ఏంటంటే 31,990 కే వస్తుంది. బడ్జెట్ లో మీకు 12 GB ర్యామ్ తో వస్తుంది అనమాట. అండ్ SSD 512 GB తో వస్తుంది. అండ్ 15.6 inch మానిటర్ తో వస్తుంది అనమాట, డిస్ప్లే తో వస్తుంది. అండ్ ఈ ప్రైస్ లో మీకు బెటర్ అని చెప్పొచ్చు. మల్టీ టాస్కింగ్ బాగా యూజ్ చేసే వాళ్ళైతే, చాలా విండోస్ ఓపెన్ చేసి మీరు వర్క్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం చాలా బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్తారండి బడ్జెట్ లో. ఎందుకంటే అండర్ 50,000 లోపు కూడా మీకు 12 GB ర్యామ్ తోటి వచ్చే ల్యాప్టాప్స్ అయితే ఏవైతే లేవు. దీన్ని కన్సిడర్ చేయొచ్చు మీరు ఈ బడ్జెట్ లో. బెటర్ దాన్ని కొంచెం స్కిప్ చేసి ఇంకో 2,000 రూపాయలు యాడ్ చేసుకొని ఇది తీసుకోవడానికి ట్రై చేయండి, ఆసూస్ వివో బుక్. అండ్ నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 35,000 లో HP 15 13th gen ఇంటెల్ కోర్ i3 13th జనరేషన్ లో వస్తుందండి. ఇది కూడా మీకు స్టూడెంట్స్ కి అండ్ 8 GB DDR4 ర్యామ్ తో వస్తుంది. 512 GB SSD తో వస్తుంది. ఇది కూడా మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇందులో కూడా మీకు Windows 11 అండ్ 13 inch మానిటర్ తో వస్తుంది. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 45,000 లో మీకు మోటో బుక్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది 16 GB ర్యామ్ 512 GB SSD తో వస్తుంది. అండ్ Windows 11 ఓమ్ తో వస్తుంది అనమాట. ఇది మీకు 14 inch డిస్ప్లే తో వస్తుందండి. ఈ బడ్జెట్ లో మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చా 50,000 లో అంటే? మీకు ఇక్కడ i5 14th జనరేషన్ తో వస్తుంది కాబట్టి లేటెస్ట్ అని చెప్పొచ్చు. i5 లేటెస్ట్ జనరేషన్ గురించి చూస్తే మాత్రం ఇది ఒక మిడ్ రేంజ్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు 1080 వరకు కూడా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. గేమింగ్ పరంగా మాత్రం నార్మల్ బేసిక్ గేమింగ్ అయితే చేసుకోవచ్చు. గేమింగ్ అయితే ఈ ల్యాప్టాప్స్ అయితే యూజ్ చేయరు. మీకు ఇంట్లో నార్మల్ యూజేజ్ పరంగా, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకు కోడింగ్ పరంగా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే అండర్ 50,000 లో 48,000 లో ఆసూస్ వివో బుక్ 15 అండ్ కోర్ i5 13th జనరేషన్ తో వస్తుంది. ఇది కూడా మీకు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ 16 GB ర్యామ్ అండ్ 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. SSD తో వస్తుంది. అది కూడా ఫాస్ట్ గా ఉంటుంది. మీకు 1.7 kS తో వస్తుంది. అండ్ UHD డిస్ప్లే వస్తుంది. ఇందులో 13th gen అన్నమాట. ఇది ఇంటెల్ 13th gen అంటే మాత్రం i5 13th gen కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే ఉంటది. మీరు దీని మీద కూడా కన్సిడర్ చేయొచ్చు. 48,000 లో బ్రాండెడ్ లో చూస్తే ఆసూస్ లో మాత్రం దీని మీద ఒక లుక్ వేయచ్చు అండి. ఇది కూడా మీకు సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళకు, కోడింగ్ పరంగా నార్మల్ ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 50,000 లో HP Omni Book 5 OLED ల్యాప్టాప్ అండి. ఈ బడ్జెట్ లో అండర్ 60,000 లో ఫస్ట్ OLED డిస్ప్లే అని చెప్పొచ్చు. నాకు డిస్ప్లే మంచిగా కావాలి, మేము మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, అట్లాంటి వాళ్ళకు ల్యాప్టాప్ త్రూ మూవీస్ కానీ, ఇంట్లో వర్క్ కానీ అన్ని ఆల్ రౌండ్ వర్క్ చేసుకోవాలంటే మాత్రం 16 GB ర్యామ్ అండ్ 512 GB SSD తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ X ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ఒకటి మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. స్నాప్ డ్రాగన్ X ప్రాసెసర్ కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది. దీని మీద కూడా మీరు చిన్న వర్క్స్ గానీ, పెద్ద వర్క్ అంటే మరీ ఓవర్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయకండి. స్నాప్ డ్రాగన్ X ప్రాసెసర్ మంచిదే. మిడ్ రేంజ్ గ్రాఫిక్స్ కైనా 1080 ఎడిటింగ్ కైనా ఓకే. బట్ మీరు అంతకంటే ఎక్కువ వెళ్తే మాత్రం దీని మీకైతే వర్క్ అవ్వదు. బట్ డిస్ప్లే సౌండ్ పరంగా, డిస్ప్లే పరంగా మాత్రం చాలా బాగుంటుంది. 50,500 కి వస్తుంది. ఇప్పుడు రెగ్యులర్ ప్రైస్ 60,65,000 వరకు కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు 10,000 వరకు అయితే ఆఫర్ వస్తుంది. దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ బడ్జెట్ కి వెళ్తే 50,700 లో మీకు మోటో బుక్ 60. ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు 16 GB ర్యామ్ 1 TB SSD తో వస్తుంది. అండ్ i7 14th జనరేషన్ తో వస్తుంది అనమాట. 50,000 లో i7 14th జనరేషన్ వచ్చే ఫస్ట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. అండ్ మీరు ఎడిటింగ్ 4K ఎడిటింగ్
చేద్దాం, thumbnail డిజైనింగ్ చేసుకుందాం అంటే మాత్రం ఇది ఒక మంచి ల్యాప్టాప్ అని చెప్తాను. అండ్ ఇది మంచి గేమింగ్ కూడా వర్క్ అవుతుంది. 1080 వరకు అయితే గేమింగ్ కూడా చేసుకోవచ్చు. గేమింగ్ ఎనఫ్ అండ్ మాకు 4K ఎడిటింగ్ కావాలంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే 53,000 లో MSI థింక్ A15 Ryzen 5 7th జనరేషన్ తో 7535XS తో వస్తుంది అనమాట. మోడల్ వచ్చేసి 144 Hz గేమింగ్ ల్యాప్టాప్ అనమాట ఇది. అండ్ గేమింగ్ కోసం ఒక ల్యాప్టాప్ చూస్తే మాత్రం దీని మీద ఒక లుక్ వేయచ్చు. అండ్ దీనిలో GeForce RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అవుతుంది 4GB ది, 16GB గ్రాఫిక్ 16GB ర్యామ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ SSD తో వస్తుంది అనమాట. ఇది 144 Hz డిస్ప్లే కాబట్టి మీకు స్మూత్ గా రన్ అవుతుంటాయి అనమాట. చిన్న చిన్న గేమ్స్ 1080 వరకు అయితే గేమ్ అయితే ఎనఫ్ అండి. మీరు మోర్ దెన్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. 4K గేమింగ్ అయితే రాదు ఇందులో. 1080 వరకు మంచి కోడింగ్ గానీ మంచి గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్ చేసుకుంటామంటే మాత్రం ఇది దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 55,000 లో Lenovo ElvoQ AMD Ryzen 5 7235 గ్రాఫిక్స్ కార్డ్ 753 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ ఇందులో NVIDIA RTX 3050 4GB గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంది. అండ్ 12GB ర్యామ్ 512GB SSD తో వస్తుంది. అండ్ 15.6 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. గేమింగ్ పరంగా కానీ ఎడిటింగ్ అయినా కానీ ఫోటోషాప్ కానీ డిఫరెంట్ వర్క్స్ కి అయితే మాత్రం ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ కూడా చాలా బాగుంటది. దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 58,000 లో Lenovo Smart Choice IdeaPad Slim 3 13th Gen Core i7 తో వస్తుంది అనమాట. ఇది ఇంటెల్. అండ్ దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు అండి. మీరు మంచి మ్యాక్స్ చాలా వర్క్ చేసే వాళ్ళు ఉంటే 12GB SSD 16GB ర్యామ్ మల్టీ టాస్కింగ్ అండ్ డిఫరెంట్ పర్పస్ అయితే మాత్రం ఇది యూజ్ చేయొచ్చు. కోడింగ్ అయినా కానీ స్టూడెంట్స్ అయినా కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది i7 13th జనరేషన్ తో వస్తుంది. ఫాస్ట్ గా ఉంటుంది, చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మీకు 16GB ర్యామ్ కూడా వస్తుంది. మల్టీ టాస్కింగ్ కూడా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ బడ్జెట్ లో గురించి మనం మాట్లాడుకుంటే ఇంకొంచెం ప్రీమియం కేటగిరీ అని చెప్పొచ్చు. 60,000 రేంజ్ లోకి వెళ్ళిపోతే మనకు 63,990 అంటే ఆల్మోస్ట్ 64,000 లో Lenovo ElvoQ AMD Ryzen 5 7th జనరేషన్ అనమాట. ఇది NVIDIA 3050 6GB గ్రాఫిక్ కార్డ్ తో వస్తుంది. 24GB ర్యామ్ తో వస్తుంది. అండ్ గేమింగ్ పరంగా కానీ అండ్ 512GB SSD కూడా వస్తుంది. స్టోరేజ్ పరంగా మీరు ఏది తీసుకున్నా కూడా స్టోరేజ్ ఎక్స్ట్రా కావాలంటే మాత్రం SSD సామ్సంగ్ కానీ ఇంకా డిఫరెంట్ నేను కార్ట్ లో వదిలేసి పెడతాను. ఒకసారి చెక్అౌట్ చేయండి. మంచి మాత్రమే కింద నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అండ్ దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే మాత్రం కోడింగ్ కే అయినా కానీ స్టూడెంట్స్ కానీ గేమింగ్ అయినా కానీ దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. మిడ్ రేంజ్ పరంగా చాలా బాగుంటుంది మీకు. నెక్స్ట్ 68,000 లో Asus TUF గేమింగ్ A15 ల్యాప్టాప్ అనమాట ఇది. అండ్ AMD Ryzen 7 7435HS ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ NVIDIA GeForce RTX 3050 గ్రాఫిక్ కార్డ్ తో వస్తుంది. 16GB ర్యామ్ 1TB SSD తో వస్తుంది. ఇది కూడా మీకు మిడ్ రేంజ్ గేమింగ్ గురించి మాత్రం అండ్ 4K ఎడిటింగ్ వరకు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు 16GB ర్యామ్ ఉంటుంది అండ్ 1TB SSD తో వస్తుంది. అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది గేమింగ్ కూడా చాలా బాగుంటది. ఇది గేమింగ్ ల్యాప్టాప్ యాక్చువల్ చెప్పాలంటే. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 70,000 లో Acer Nitro V15 AMD Ryzen 5 6600H తో వస్తుంది. ఇది అండ్ ఇది 6GB గ్రాఫిక్ కార్డ్ తో వస్తుంది. RTX 4050 DDR6 16GB ర్యామ్ తో వస్తుంది. అండ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. 160Hz డిస్ప్లే అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో. ఇది కూడా మీకు గేమింగ్ ల్యాప్టాప్. గేమింగ్ లో ఒక 1080 to 1440 గేమింగ్ పరంగా మాత్రం మీరు చూస్తే మాత్రం దీని మీద ఒక లుక్ వేయచ్చండి. 70,000 మీ బడ్జెట్ అయితే. ఇది నార్మల్ అప్పుడు 80,000 అట్లా ఉంటుంది. ఇప్పుడు ఆఫర్ లో 75,000 పెట్టారు. మీకు దీని మీద 4,000 అయితే ఆఫర్ వస్తుంది. 70,500 లో మీకు వస్తుంది అనమాట. నెక్స్ట్ మీకు ఇంత తక్కువ అయితే ఈ ల్యాప్టాప్ అయితే నేను ఎప్పుడు చూడలేదండి. ఇది లేటెస్ట్ వచ్చిన MacBook Air M4 అనమాట. ఇది చాలా ఫాస్ట్ ఉంటది. ఇది ఎవరికైతే యూజ్ అవుతుంది అంటే స్టూడెంట్స్ అయినా కానీ మీరు ఒక్కసారి మీ దగ్గర ఎవరైనా MacBook యూజ్ చేస్తున్నారా లేదా కనుక్కోండి. ఎందుకంటే అన్ని కోడింగ్స్ అయితే దీనిలో వర్క్ అవ్వరు. ఆర్కిటెక్ట్ వర్క్ అయినా కానీ ఇంజనీరింగ్ వర్క్ అయినా కానీ కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే మీకు రన్ అవ్వమన్నమాట. ఒకవేళ ఉన్నా కూడా దీనిలో పేడే ఉంటాయి. అది ఒకటి మీరు చూసుకోండి. అండ్ మూవీస్ కి అయినా డిస్ప్లే అయినా చాలా బాగుంటది. అండ్ గేమింగ్ కూడా బాగుంటది. మీకు ఆర్కేడ్ అనే ఉంటది మీకు యాపిల్ స్టోర్ లో. దాన్ని యూజ్ చేసుకొని కూడా మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ మూవీస్ కూడా చూసుకోవచ్చు. మీరు చాలా బాగుంటది. సౌండ్ పరంగా కానీ డిస్ప్లే పరంగా కానీ డైలీ యూజ్ కి అయితే మాత్రం చాలా బాగుంటది. అండ్ దీనిలో 4K కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫోటోషాప్ గ్రాఫిక్ డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్ గా మీకు వర్క్ అవుతుంది అనమాట. 256GB స్టోరేజ్ తో వస్తుంది. అది ఒకటి మీరు చూసుకోండి. అండ్ 256GB అంటే సరిపోదు. మీరు ఎక్స్ట్రా SSD తీసుకోవడానికి ట్రై చేయండి. 16GB ర్యామ్ తో వస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా ఉంటది. అండ్ M4 చిప్ కాబట్టి చాలా స్పీడ్ గా ఉంటది అనమాట. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 90,000 లో మీకు HP Smart Choice Victus అండ్ 13th Gen Intel Core i7 13th జనరేషన్ తో వస్తుంది. 8GB RTX 5050 గ్రాఫిక్ కార్డ్ తో వస్తుంది. 24GB DDR5 ర్యామ్ తో వస్తుంది. అండ్ 1TB SSD తో వస్తుంది. డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 15.6 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. మీకు 1080
1080 గేమింగ్ అండ్ ఎనఫ్ అనుకుంటే మంచి అవుట్పుట్ తో మీరు గ్రాఫిక్ డిజైనింగ్ గానీ అండ్ 4K ఎడిటింగ్ గానీ డిఫరెంట్ మల్టీ టాస్కింగ్ గానీ దేనికైనా కూడా మీరు ఆల్ రౌండ్ ల్యాప్టాప్ గురించి చూస్తే మాత్రం దీని మీద ఒక లుక్ వేయచ్చు. 90,000 ఇది నార్మల్ అప్పుడైతే 1,05,000 1,10,000 ఉంటది. ఆఫర్ నే 90,990 పెట్టారు. బట్ 10,000 ఆఫర్ పెట్టారు. ఇది ఈఎంఐ లా తీసుకుంటే ఆ ప్రైస్ లో కన్సిడర్ చేయొచ్చు అంటే పక్క కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 1 lakh లో Lenovo LVQ అండ్ ఇంటెల్ కోర్ i7 13th జనరేషన్ NVIDIA RTX 4060 8GB RAM 24GB RAM తో వస్తుంది అండ్ 512GB SSD తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 15.6 inch డిస్ప్లే ఆల్మోస్ట్ సేమ్ స్పెక్స్ తో వస్తున్నాయి అని చెప్పొచ్చు. బిఫోర్ ఇది చాలా ఫాస్ట్ గా ఉంటది. మల్టీ టాస్కింగ్ అయినా దేనికైనా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. 1 lakh మీ బడ్జెట్ అయితే మాత్రం దీని మీద ఒక లుక్ వేయచ్చండి. ఇంకా చాలా ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఆ ల్యాప్టాప్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫ్లిప్కార్ట్ అన్ని ఇక్కడ నేను ట్యాగ్ లో పెడతాను. మీరు వాళ్ళని పర్చేజ్ చేయాలనుకుంటే మన ఛానల్ కి వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం ఆ లింక్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ లింక్ యూజ్ చేస్తే మీకు ఏమైతే ఎక్కువ కాస్ట్ పడదు. ఎంత ప్రైస్ ఉంటే అంతే ఉంటది. బట్ ఆ ప్రోడక్ట్ కూడా మీరు సేమ్ ప్రోడక్ట్ కొన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉంటది అనమాట. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చదువుకునే వాళ్ళందరికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఎంతో కొంత హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఈ ఆఫర్ లో ఒక మంచి ల్యాప్టాప్ అయితే కొంటారు ఈ వీడియో చూస్తే మాత్రం. వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కొంచెం హైప్ ఇవ్వండి. కొంతమందికి చేరువవుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్లో 3 ఆఫర్ వీడియోలు అయితే పెట్టాను. అవి కూడా చూడాలనుకుంటే కింద లింక్స్ ఉంటాయి అండ్ కార్ట్ లో కూడా వదిలేస్తాను. ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ నౌ. జై హింద్. వందే మాతరం. Taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a